తను ప్రతిసారి తనే ఆడాలంటే కుదరదు కదా. ఒకసారి నువ్వు కాంప్రమైజ్ అయితేనే వేరే వాళ్ళు అవుతారు. ప్రతిసారి నేను టాప్లో ఉన్నా, నన్ను తీయొద్దు అంటే అదైతే కుదరదు కదా. వాళ్ళేంటి, మేము లీస్ట్లో ఉన్న టాప్లో ఉన్న వాళ్ళని తీస్తేనే మేము ముందుకు వెళ్తామని వాళ్ళు అనుకుంటారు. ఒకసారి నిన్ను ఉంచినప్పుడు నెక్స్ట్ టైం నిన్ను తీసేస్తారు. అది కూడా నువ్వు తీసుకోలేకుండా ఇరిటేటింగ్ అయిపోయి దాన్ని కొట్టేసి దీన్ని కొట్టేసి ఇలా ఊరికే ఏదో మైండ్లో ఓవర్గా ఆలోచించి థింక్ చేసి అందరూ నాకు సపోర్ట్ చేస్తేనే మంచోళ్ళు, లేకపోతే మంచోళ్ళు కాదు అనే విధానంలో అయితే ఉంటున్నాడు. ఇంకా అదే విధానంలో ఉంటున్నాడు. గేమ్ బిగ్ బాస్ అయిపోతుంది అయినా ఇంకా అదే మెంటాలిటీలో ఉంటే అదైతే కష్టం అవుతుంది. ఊరికే టాప్ 5లో ఉండాలి, నేను ఏ గేమ్ పెట్టినా నేను ఆడాలి అంటే నీకు ఛాన్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలని ఆలోచించట్లేదు. సో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ముగ్గురు ధీమాన్, పవన్, కళ్యాణ్, ఇమ్ము ఒక సైడ్ ఉంటే ఇది వాళ్ళ ఒక టీమ్గా ఉన్నారు కదా. ఇప్పుడు సంజనా గారు కూడా వాళ్ళకి వస్తే వీళ్ళ నలుగురు ఓట్లు ప్రతిసారి వీళ్ళ నలుగురు ఇప్పుడు టీమ్గా ఉంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తే ఎలాగో ఇమ్ము ప్రతి ఒక్క గేమ్ పెడితే తను గెలుస్తాడని తనకు తెలుసు. ఎందుకంటే సంజనా గారిని ఎందుకు ఉంచుకుంటున్నాడంటే తను వీళ్ళందరూ కలిసి ఓటింగ్ చేస్తే ఓకే, తను ఎప్పుడు టాప్లోనే ఉంటాడు. సంజనా గారితో గేమ్స్ పెట్టినా తను టాప్లో ఉంటాడు. సంజనా గారు ఆడరని తెలుసు కాబట్టి సంజనా గారిని కూడా ఒక ఓటు పడుతుంది. ఎలాగో గేమ్స్ పెట్టినా తను మాతో ఉండి గేమ్స్ ఆడినా మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తనే గెలుస్తాడు కాబట్టి. సంజనా గారు ఎలాగో గెలవరు కాబట్టి ఆ గేమ్లో ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఆడారనుకో, సంజన, డీమాన్, పవన్, ఇమ్మో ఒక లాస్ట్లో వీళ్ళు ముగ్గురు ఆడారనుకో, తనకు తెలుసు ఎలాగో తన లీస్ట్లో ఉంటారు. తనకు ఒక 60 మార్కులు 80 మార్కులు వస్తాయి. అప్పుడు 100 మార్క్స్ వచ్చేది ఎవరికి? తను ఎలాగో గేమ్ పర్ఫెక్ట్ ఆడతాడు కాబట్టి ఇమ్ముకి ఆ విధంగా ఆలోచిస్తాడు. అందుకనే నేను గేమ్లో ఉంచాలనుకుంటున్నాను, మనం టాప్లో ఉండాలనుకుంటున్నాము, నేను నీ గెలుపు కోసం చూస్తున్నాడు. తను అస్సలు సంజనా గారి గెలుపు కోసం చూడట్లేదు. ఎందుకంటే వీళ్ళ నలుగురు టీం అయితే ప్రతిసారి ఓట్లు వీళ్ళ నలుగురు ఒక్కరికే పెడితే లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎవరినైతే తీసేద్దాం వాళ్ళను తీసేస్తే ఎలాగో ఇమ్ము ప్లేస్ అక్కడే ఉంటుంది. వీళ్ళందరూ టీం అయ్యారు కూడా ఆయన ప్లేస్ అక్కడే ఉంటుంది. ఏం గేమ్ పెట్టినా వీళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరున్నా కానీ ఇమ్మునే గెలుస్తాడు. సో ఆ విధంగా ఆలోచించి దాన్ని ప్లాన్ వేసి చేశాడు. కానీ నేను గేమ్లో ఉంటే మా మమ్మీ కూడా ఆడాలనుకుంటున్నాను, మా మమ్మీని తీసేద్దాం అనుకుంటున్నాను, మా మమ్మీ గెలవాలని నేను కూడా అనుకుంటున్నాను అని ఇవన్నీ చెప్పాను. నిజంగానే అబద్ధం, నిజంగానే అలా చెయ్యడు. ఇమ్ము తను గేమ్ కోసం ఎప్పుడు వాళ్ళ మమ్మీ సంజనా గారికి సపోర్ట్ చేయలేదు. ఎప్పుడూ మరి స్టాండ్ తీసుకున్నట్టు ఏం లేవు, 1-2 సిచ్యువేషన్స్ తప్ప మిగతా వాటిలో స్టాండ్ తీసుకున్నట్లు ఏమీ అసలు లేదు కూడా, తీసుకోడు కూడా అట్లా. ఎందుకంటే తీసుకొని కవరింగ్ చేసేసి అది వేరే విధంగా ఆలోచించి సపోర్ట్ చేస్తాడు. కానీ తను సంజనా గారి మొత్తానికి గెలవాలనేసి చేయడు. తను గెలుపు కోసం చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఒక మెంబర్ యాడ్ అయితే తనకి ప్లస్ అవుతుంది. అండ్ సంజనా గారు గేమ్లో ఉన్న తనతో పాటు తనకి ఏం ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా స్కోర్ ఆయనకి ఎక్కువ ఉంటే టాప్ 5లో తనే ఉంటాడు.